అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఇప్పుడు మనం ఎగ్గు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్గు టమాటా కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ షేర్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు ఎగ్గు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం 4 లేదా 5 టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక 6 లేదా 8 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు మనం ఇవి వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఒక 3 ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకున్నాక మనకు 2 చెంచాలు ఆయిల్ వేసుకోండి. మీకు కూరకి అంటే టమాటా, ఉల్లిగడ్డ వాటికి తగ్గట్టు మీరు ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 2 చెంచాలు ఆయిల్ వేసుకుంటున్నా. మనకు ఆయిల్ వేడయ్యాక ఒక 4 వెల్లుల్లి ఈ విధంగా దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇలానే మంట మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు నెక్స్ట్ 1/2 చెంచా పసుపు వేసుకోండి. మరియు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. మీరు ఈ తాలింపులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవడం వల్ల పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది ఉండదు. అందుకే తాలింపులో వేసుకుంటే పచ్చి వాసన అనేది లేకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1 మినిట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోండి. ఈ టమాటా ముక్కలు వేసుకున్నాక మంట హైలో పెట్టుకొని ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ ఉడికించుకోండి. అలాగే మూత కూడా వేసుకొని ఒక 1 మినిట్ లేదా 2 నిమిషాలు ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూద్దాం. ఈ టమాటా ముక్కలు మనకు ఒక 50% ఉడికిపోయాయి. ఇంకా ఉడకాలి. ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. అలాగే మూత వేసుకోండి. 2 మినిట్స్ తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరియు 1 చెంచా కారం వేసుకోండి. మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్కి ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకోండి. వేసుకున్నాక చిన్నగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత 1 చెంచా జీరా పౌడర్, 1 చెంచా ధనియా పౌడర్ మరియు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఒక 1 మినిట్ కలుపుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత మనకు టమాటా ఎగ్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోండి. టమాటా ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.